ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోత్ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఇక తన రాజీనామా విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన ఆయన అతీషీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అతీషీ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వ్యక్తిగత రాజకీయ ఆశయాలు ప్రజల విషయంలో పార్టీ నిబద్ధతను సైతం అధిగమించాయని, అధికారిక నివాసానికి భారీగా నిధులు ఖర్చు చేయడాన్ని తప్పుపట్టిన ఆయన సామాన్యులుగా ఉండాలనుకునే పార్టీ వైఖరిపై ఇలాంటి అంశాలు అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే కైలాష్ గెహ్లోత్కు ఆ పార్టీలో సీనియర్ నేతగా మంచి పేరుంది. అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపడతారనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. కానీ అనూహ్యంగా సీఎం సీటు అతీషీకి దక్కడంతో ఆయన సైడ్ లైన్ అయిపోయారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఢిల్లీ రాజకీయాల్లో హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి సీనియర్ నేత అలాగే మంత్రి కైలాష్ గెహ్లోత్ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వన్ ఆఫ్ ది సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా కూడా ఆయన పేరుగాంచారు. ఎందుకంటే ఇంకో 4-5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఆయన రాజీనామా చేయడం కూడా ప్రస్తుతము ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా పార్టీని కాస్త కుదేలు కూడా గురైందని చెప్పుకోవాలి. ఎట్ ది సేమ్ టైం పార్టీ కూడా క్యాడర్ తో పాటు అట్ ది సేమ్ టైం ఢిల్లీలో కూడా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఉక్కిరి కూడా పార్టీ గురవుతుందని చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం ఆయన ఈ రోజు ఎక్స్ వేదికగా కూడా తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆ జాతీయ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పంపించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు కూడా వివరిస్తూ ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ముఖ్యమంత్రి అతీషీ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నారు కైలాష్ గెహ్లోత్. రవాణాతో పాటు పాలక సంస్కరణలు, ఎట్ ది సేమ్ టైం ఐటీ, హోం, మహిళా శిశు సంక్షేమ శాఖలు అన్ని కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడం కూడా కేజ్రీవాల్ కి సుదీర్ఘ లేఖ రాయడం పైన కూడా ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రివర్గం అనేది ఒక అద్దాల మేడలా మారిందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యానని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. యమునా నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామంటూ ప్రజలకు వాగ్దానం ఇచ్చామని, దాన్ని నెరవేర్చలేకపోతున్నామని కూడా ఆయన లేఖలో అరవింద్ కేజ్రీవాల్ కి రాసిన లేఖలో కూడా ప్రస్తావించారు. హామీలను అమలు చేయకపోవడం వలన సామాన్యులు, పార్టీ మంత్రులు, అధికార యంత్రాంగాన్ని నిలదీసే పరిస్థితి ఏర్పడిందని కూడా ఆయన ప్రస్తావించారు. క్రమంగా సామాన్యులో నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నామని కూడా కైలాష్ గెహ్లోత్ అరవింద్ కేజ్రీవాల్ కి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఎట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంతో కొట్లాడడానికే పార్టీ ప్రభుత్వం సమయం మొత్తం కేటాయిస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. ఎందుకంటే ఎంతసేపు అడ్మినిస్ట్రేషన్ వైపు ఫోకస్ కాకుండా ఎంతసేపు ఎన్డీఏ అట్ ది సేమ్ టైం బీజేపీతో ఫైట్ కే పార్టీ మొత్తం సమయం వెచ్చిస్తుందంటూ కూడా ఆయన అరవింద్ కేజ్రీవాల్ కు రాసిన లేఖలో కూడా ఆరంభించారు. ఈ పరిస్థితిలో తనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. అయితే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తను రాజీనామా చేశానని వెంటనే ఆమోదించాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కు విజ్ఞప్తి చేశారు. అయితే కైలాష్ గెహ్లోత్ చేసిన రాజీనామాను కూడా సీఎం అతీషీ ఆమోదించారు. అయితే దీనిపైన కూడా ఢిల్లీ ఆప్ వర్గాలు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నాయి. కైలాష్ గెహ్లోత్ పైన అనేక ఈడీ కేసుతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ కేసు కూడా పెండింగ్ ఉన్నాయంటూ కూడా ఆప్ నేతలు ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడుతున్నారు. ఆయన పైన గతంలో కూడా ఈడీ కేసులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్ ఉండడం వలన ఆయనకి ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవడం తప్ప మరో ఆప్షన్ లేదంటూ కూడా ఆప్ వర్గాలు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నాయి. ఇది ఖచ్చితంగా బీజేపీ చేసిన కుట్ర అంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నాయి. ఎందుకంటే 4 నెలల్లో కూడా ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అటు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న కూడా ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. సో ఆకస్మికంగా కూడా కొద్ది రోజుల కిందట అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి అతీషీని ముఖ్యమంత్రి చేసిన విషయం తెలిసింది. తాను ప్రజల చేత ఎన్నుకోబడి మళ్లీ తిరిగి
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని కూడా ఆయన తెగేసి చెప్పిన విషయం తెలిసితే ఇప్పుడు తాజాగా ఈయన కైలాష్ గెహ్లాట్ లాంటి సీనియర్ నేత కూడా పార్టీ వీడడం ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పటికే ఇటు మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎలక్షన్ లో కూడా బీజేపీ పార్టీ బిజీగా ఉంది. అట్ ది సేమ్ టైం అయితే త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరిలో దాదాపుగా ఎన్నికలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కైలాష్ గెహ్లోట్ రాజీనామా ఆప్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? ఇప్పటికే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది కదా పార్టీ. ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే యూ శివ, అదే చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు ఖచ్చితంగా కూడా రానున్న 4 నెలల్లో చాలా అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఢిల్లీలో. సో ఈ నేపథ్యంలో కైలాష్ గెహ్లాట్ రాజీనామా చేయడం ఖచ్చితంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్టీలో వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ మెంబరు. అట్ ది సేమ్ టైమ్ ఆయన అరవింద్ కేజ్రీవాల్ కి కూడా అత్యంత సన్నిహితుడుగా కూడా పేరుగాంచారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, పార్టీ వ్యూహాలు ఏంటి అని కూడా తెలిసిన వాళ్ళలో ఆయన కూడా ఒకడు. సో ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక రకంగా పెద్ద తెప్పే అని కూడా చెప్పవచ్చు. ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా కూడా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు కూడా ఈయన అనుయూయులు కూడా చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుందని కూడా చెబుతున్నారు. మరి చూడాలి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అనేది. ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.